తెలంగాణకు సంబంధించి చాలా లోతైన అధ్యయనం చేశారు. ఇప్పుడు చెప్పండి క్లియర్ కట్‌గా అక్కడ 9 హెట్టి ఎందుకు సాధ్యం కాదు? మేడిగడ్డ ఎలా ప్రయోజనకరం? ఫస్ట్ టెక్నికల్‌గా సాధ్యం కాదు తుమ్మిడిహట్టి. ఓకే. ఎందుకంటే అక్కడ ఇట్లొచ్చి కలుస్తాయి 2 గూడా. ఏది మన వేన్‌గంగా, వార్ధా నది. వేన్‌గంగా, వార్ధా ఇట్లా కలుస్తాయి. అంటే వి షేప్‌లో బ్యారేజ్ కట్టాలి. వి షేప్ బ్యారేజ్‌లు స్క్యూ షేప్ అంటారు. ఎస్‌కేయు-డబ్ల్యూ. ఇది ఎక్కడ లేవు భారతదేశంలో ఇప్పటివరకు. ఒకవేళ ప్రత్యేకమైన టెక్నాలజీతోని కట్టాలంటే దాన్ని ఆనుకొనే చాపరాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది. 20 ఏళ్ళు కష్టపడ్డా కూడా కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వదు. మూడోది ఏందంటే దాని ద్వారా విస్తారమైన భూమి మునిగిపోతా ఉన్నది మహారాష్ట్రలో. అయితే వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ ఉంటాయి. ఆబ్జెక్షనే కాదు. ఇప్పుడు ఒక నాయకుడు ఇదే ఇష్యూను చూపెట్టి కొట్లాడి నిరాహార దీక్షలు చేసి జైలుకు పోయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తాడా? ఫడ్నవీస్ ఆయన ఏమన్నాడంటే నేను ఇదే ఇష్యూ తీసుకొని రాజకీయం చేశాను. వాళ్ళ సిస్టర్ ఎవరో కజినో అక్కడ గెలిచింది ఆ పర్టికులర్ ప్లేస్లో. ఈ ముంపుకు వ్యతిరేకంగా పోరాడి నేను ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు నేను ఆ ముంపు కానీ అని చెప్పి మీకు నేను అనుమతి ఇస్తానా? నా ప్రాణం ఉండగా జరగదు అన్నాడు ఆయన. ఫినిష్. ఇంకా ఎట్లా సాధ్యమవుతుంది? రైట్. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు పోయారు. ఇక్కడ గవర్నమెంట్ రాగానే ఆడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది. అవును. ఆయన అడిగాడు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, మీరు ఇవ్వచ్చు కదా మాకు అని చెప్పేసి. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే సాధ్యం కాదు, ఎందుకంటే ఇంకొక 6 నెలల్లో మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, మీ కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం నుంచి అడుగుతున్నాడు, మేము ఇయ్యలేము అని చెప్పారు. రాజశేఖర రెడ్డి కూడా తేలేకపోయాడు కదా, కిరణ్ కుమార్ రెడ్డి తేలేకపోయాడు. 3 దిక్కుల ప్రభుత్వాలు కాంగ్రెస్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ మా కేంద్రం 3 దిక్కుల ఉండి కూడా 6 ఏళ్ళు 8 ఏళ్ళు తేలేకపోయారు కదా. అది ఇప్పటికైనా కూడా ప్రాక్టికల్గా సాధ్యం కాని ప్రతిపాదన. రెండవది ఏంటంటే అందరూ తప్పుదారి పట్టిస్తున్నారు. వెదిర శ్రీరాము ఇవాళ కేంద్ర జలశక్తి సలహాదారుగా ఉండి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఒక తెలంగాణ బిడ్డగా అట్లా కరెక్ట్ కాదు అది. ఆయనే అందులో స్పష్టంగా రాశారు, ఇక్కడ 165 టీఎంసీల అవైలబిలిటీ ఉంది, మనకు కావాల్సింది 165 టీఎంసీ. రాజశేఖర రెడ్డి ప్లాన్ 165 టీఎంసీలో 63 టీఎంసీలు మీ కావు, పైనున్న మహారాష్ట్రకు హక్కు ఉంటుంది బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం, ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. కాబట్టి 102 టీఎంసీలే ఉన్నాయి. తర్వాత ఎత్తు తగ్గించుకోమన్నాడు, 148 పెట్టుకోమన్నారు. 148లో పెట్టుకుంటే మళ్ళీ ఇంకో లిఫ్ట్ కావాలి, ఎందుకంటే కాలువలు 152 లెవెల్లో తవ్వారు, ఇక్కడ ఇంకో లిఫ్ట్ కావాలి. తర్వాత ఆ లెవెల్లో నీళ్ళ స్టోరేజ్ తక్కువగా ఉంటుంది 148లో. ఆ తక్కువగా ఉన్న కాడ మనం ఎంత తీసుకోగలుగుతాం అంటే 44 టీఎంసీలు తీసుకోగలుగుతాం. అంటే నది అంటే మొత్తం నీళ్ళని ఎత్తుకపోవడానికి వీలు కాదు, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ ఉంటాయి. 25 to 30% ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టాలి. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకోటి వచ్చిన నీళ్ళని వచ్చినట్టు చుక్క లేకుండా ఎత్తిపోయడం అనేది టెక్నికల్గా సాధ్యం కాదు. వరద వస్తూనే ఉంటుంది, కొంత స్టోరేజ్ కొంత పోతూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు 44 టీఎంసీలు ఎక్కడ కొట్టుకుంటాం మనం? ఇక్కడ మన అవసరాలు ఏంటంటే ఇక కేసీఆర్ గారు ఏం చేశారు, ప్రాజెక్ట్ రీడిజైన్ చేసేటప్పుడు మరి వీటి సంగతి ఏంది, నిజాం సాగర్ ఏంది, సింగూర్ ఏంది, శ్రీరామ్ సాగర్ ఏంది, అప్పర్ మానేర్ ఏంది, ఇవన్నీ ఆల్రెడీ నీళ్లు లేక శిథిలం అయిపోయినాయి కదా. వాటి కింద ఆయకట్టు ఉంది, కాలువలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, రెడీమేడ్ అన్నట్టు. అలా నీళ్లు పంపిస్తే ఇమీడియట్గా సాగు వస్తుంది. రిజర్వాయర్లో వాటర్ చేస్తే చాలా. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు 190 టీఎంసీ దాకా కావాల్సి వస్తుంది. మరి 165 ఇక్కడ దొరికినా కూడా మనం ఎత్తిపోసుకోలేము కదా, మనకు హక్కులు కూడా లేవు. అందుకని ఆయన ఏం చేశారంటే చాలా క్లెవర్గా ఆయన నిర్ణయించింది కాదు మేడిగడ్డ అనేది. అంతకుముందు ఎప్పుడో ఇంజనీర్స్ హనుమంతరావు గారని రిటైర్డ్ ఈఎన్సీ ఉండేవాడు, ఆంధ్ర అతనిది, ఆయన చేశాడు అది. మేడిగడ్డ అనే కాడ బ్యారేజ్ ఉండాలనేది ఆయన గతంలో స్టెప్ లాడర్ టెక్నాలజీ అని ఆయన ప్లాన్ చేసిన దానిలో అది భాగం. రెండవది ఏంటంటే మేడిగడ్డ నుంచి ఇట్లా రివర్స్ ఫ్లో లాగా తీసుకురమ్మని కూడా కేసీఆర్ చెప్పలేదు. ఆయన ఏంటంటే డైరెక్ట్ మిడ్ మానేర్కి ఎట్లా మీరు ఎందుకంటే మిడ్ మానేర్ రెడీగా ఉంది, మిడ్ మానేర్కు మీరు ఎట్లా పైప్ లైన్ వేస్తారు, టన్నెల్ వేస్తారా, పైప్ లైన్ వేస్తారా, స్టడీ చేయండి అని 5 ఇంజనీర్ల బృందాన్ని పంపించారు, రిటైర్డ్ ఇంజనీర్స్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే స్పష్టంగా ఉంది, ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, పైప్ లైన్ వీలు కాదు, టన్నెల్ వీలు కాదు, కాబట్టి గోదావరిలోంచి వెనక్కి తీసుకుపోండి అని చెప్పారు. ఇదేదో కేసీఆర్ బుర్రలో పుట్టినట్టు ఆయన ఆడ కూర్చొని కట్టించినట్టుగా ఆయనే చాలాసార్లు క్లెయిమ్ చేసుకున్నాడు కదా, అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను డిజైన్లో కీలకమైన మార్పులు చేశానని కేసీఆర్ హిమ్సెల్ఫ్ క్లెయిమ్డ్ కదా. అది ఎక్కువ బూస్ట్ చేసుకున్నాడు. వాస్తవంగా ఆయనకి ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదు, ఆయనకు తెలంగాణ మీద నాలెడ్జ్ ఉంది. ఇంకోటి చాలాసార్లు ఆయన తర్వాత కూడా చెప్పాడు, నాకు ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు, నేను ఒక ముఖ్యమంత్రిగా నాకు వెంటనే నీళ్లు కావాలని చెప్పాను, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని వాళ్ళని అడిగాను, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ల ఆధారంగా నేను స్పీడప్ చేశాను తప్ప
నేనేంది ఆడ కూర్చొని నేను డిజైన్ చేయలేదని చెప్పాడు. ఆల్మోస్ట్ 7 నెలలుగా ఇది ఒక పెద్ద రాద్ధాంతమై కూర్చుంది. ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న కర్తవ్యం ఏమిటి? ఎన్నికల కోసం, ఎగ్జాక్ట్లీ ఎన్నికల కోసం. ఎన్నికల ముందు కొనసాగింది, ఎన్నికల తర్వాత కొనసాగింది, ఇప్పుడు కూడా వాదోపవాదాలు అదే కొనసాగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే క్యాబినెట్లో దాన్ని రిపేర్ చేస్తామని చెప్పిండో, ఇదేదో ఆయన ముఖ్యమంత్రి అయినాక మొదటి స్టేట్మెంట్ వచ్చుంటే ఈ పాటికి రిపేర్ అయ్యేది కదా. ఇప్పుడు ఒక్కటి శర్మ గారు, ఇప్పుడు మనకు వాళ్ళు 8 బ్లాకులు కట్టారు కదా ఎల్ఎన్టీ వాళ్ళు. అట్లాగే అఫ్ఘాన్స్ అని ఇంకొక సంస్థ ఉంది. అఫ్ఘాన్స్ వాళ్ళు కూడా 8 బ్లాకులు అన్నారంలో కట్టారు. నవయుగ వాళ్ళు సుందిలలో కట్టారు. అంటే ఇన్ని బ్లాకులు కట్టిన వాళ్ళకు ఒక్క బ్లాక్ రిపేర్ చేయడం సాధ్యం కదా? అవుతుందా కాదు? అదేమన్నా అసాధ్యమైన విషయంగా మాట్లాడతారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఎల్ఎన్టీదా, కట్టిన వాళ్ళదా, ఎవరిది ఇవ్వడం? ఇలాంటి కడతా ముందుకు వచ్చింది కదా, ముందుకు వచ్చింది కానీ రేవంత్ రెడ్డి పరుషపదాలతో వాళ్ళు వెనకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒప్పుకున్నారు మేమే కడతామని చెప్పేసి. ఇప్పుడు 1,00,00,000 కోట్లు అంటున్నారు. 1,00,00,000 కోట్లల్లో కుంగిన పిల్లర్ పెట్టింది ఎంత? హార్డ్లీ 250 కోట్లు. 250 కోట్లు మళ్ళీ ఇప్పుడు కాస్ట్ పెరిగింది కాబట్టి 500 కోట్లు అయింది అనుకుందాం. 500 కోట్ల దానికోసం 1,00,000 కోట్లని ఎందుకు మాట్లాడతారు? అంటే కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డే ఉందా? అంటే ఒక్కటి, ప్రజలు అజ్ఞానులుగా ఉన్నంత కాలం ఇటువంటి పాలకులు మిస్గైడ్ చేస్తూనే ఉంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.